అందరికీ నమస్తే అండి. అసలు యుద్ధం అనేది వస్తే దాని నష్టం అంచనా వేయడం కష్టం. సో గతంలో 1990లో జరిగిన ఈ కార్గిల్ యుద్ధం దాదాపుగా 2.5 నెలల పాటు జరిగిందంట. ఆ సమయంలో భారతదేశానికి రోజుకి 20 కోట్లు ఖర్చయింది సుమారుగా. అరౌండ్ ఆ యుద్ధం మొత్తానికి ఒక 7,000 కోట్ల నుంచి 8,000 కోట్లు 9,000 కోట్లు మొత్తం ఖర్చయింది. ఇది ఎవరి సంపద? ఖచ్చితంగా దేశం. అంటే ఇది డైరెక్ట్ ఖర్చయింది మాత్రం. అది కాకుండా ఈ యుద్ధం కారణంగా భారత్ ఆర్థికంగా నష్టపోయింది, వ్యాపారపరంగా నష్టపోయింది, ప్రాణ నష్టం, ఇవన్నీ కూడా వేరు. కాబట్టి ఇప్పుడు యుద్ధం వస్తే, ఒకవేళ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వస్తే ఆ నష్టం ఇప్పుడున్న కరెన్సీ విలువ ప్రకారం 50,000 కోట్లు ఉండొచ్చు, 1,00,000 కోట్లైనా ఉండొచ్చు. రోజుకి సుమారుగా 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అది ఎన్నాళ్ళు యుద్ధం జరిగితే అన్నాళ్ళు. దాంతోపాటు ఈ ప్రభావం 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు. యుద్ధం యొక్క నష్ట నివారణ కోసం దాన్ని రికవరీ అవ్వడానికి ఆర్థికంగా కోల్పోతాం, ప్రాణ నష్టం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. సో మనం ప్రపంచంలో ప్రస్తుతం 4వ సైనిక పరంగా అండ్ ఆర్థిక శక్తులుగా కూడా 4వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. మరింత కిందకి దిగజారిన ఆశ్చర్యపోక్కల. ఇన్ని నష్టాలు ఉన్నాయి. మనకే ఇన్ని నష్టాలు ఉంటే పాకిస్తాన్కి ఇంకా నష్టం జరుగుతుంది. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ వాళ్ళు సుమారుగా 4,000 మందికి పైగా మరణించారు. వాళ్ళు అఫీషియల్గా చెప్పలా, 4,000 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మరణించారు. మన దేశంలో 527 మంది మరణించారు కార్గిల్ యుద్ధం సమయంలో. దాదాపుగా 1,320 మంది మన దేశంలో సైనికులు గాయపడ్డారు. పాకిస్తాన్ వాళ్ళు సుమారుగా 7,000 మంది గాయపడ్డారు. మన దేశం అఫీషియల్గా లెక్కలు చెప్పింది, ఇదిగో ఇంతమంది మరణించారు, ఇంతమంది గాయపడ్డారు అని. పాకిస్తాన్ అయితే అఫీషియల్గా చెప్పలేదు, కానీ ఆ తర్వాత రకరకాల వేదికల మీద వాళ్ళే ప్రకటించుకున్నారు 4,000 మందికి పైగా మరణించారు, 7,000 మందికి పైగా గాయపడ్డారు అని. అలాగే ఆ దేశం ఆర్థికంగా అప్పుడు దెబ్బతిన్నది, ఇప్పటికీ కోలుకోవట్ల. సో ఇది అంటే యుద్ధం వస్తే దాని ప్రభావం, పరిణామం, దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకు పాకిస్తాన్ వాళ్ళు మరి ఎందుకో యుద్ధం, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా యుద్ధం కోరుకోవట్ల, వాళ్ళకి లోపల భయం ఉంది. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ భారత సైన్యం మీద వాళ్ళు తెగబడుతున్నారు. నిన్న కొన్ని డ్రోన్లు, క్షిపణులతో మన సైన్యం మీద దాడి చేశారు. భారత పౌరులను వాళ్ళు చంపేస్తున్నారు. 13 మంది పౌరులను ఇప్పటి వరకు చంపేశారు. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు భారత పౌరులను చంపేశారు. మన ఇండియన్ ఆర్మీ మీద కాల్పులు జరుపుతున్నారు. ఇది మన ఇండియా సూత్రం ఎలా ఉందంటే, నిజంగా వరల్డ్లో మనమే బెస్ట్ అండి. ఒక విధంగా మీరు ఏ దేశాల మధ్య చూసుకోండి, అమెరికా అయినా, చైనా అయినా, రష్యా అయినా, ఫ్రాన్స్ అయినా, జర్మనీ, జపాన్, ఏ దేశమైనా సరే సరిహద్దు దేశాల వాళ్ళు కాల్పులు జరుపుతుంటే అవతల వాళ్ళు సైలెంట్గా ఉంటారా? వాళ్ళు కూడా ఎదురు కాల్పులు జరుపుతారు, ప్లస్ బల ప్రదర్శన మొత్తం చేస్తారు. అరే నువ్వు మాలో సగమంతా ఏకంత ఉన్నావు, నువ్వు మాతో ఏంట్రా అని చెప్పి, వస్తాం ఆగు మీ సంగతి చెప్తామని చెప్పి ఇంక వాళ్ళ మీద బలం మొత్తం ప్రదర్శిస్తారు. అలా మనం బల ప్రదర్శన చేస్తే పాకిస్తాన్ ఎంత పాకిస్తాన్ ఊదిపడేయచ్చు ఒక రకంగా. మనకున్న సైనిక బలం, మనకున్న ఆర్థిక బలం, మనకున్న క్షిపణులు, మనకున్న జలాంతర్గాములు, వీటన్నిటితో మనం పాకిస్తాన్ను ఊదిపడేయచ్చు. కానీ వాళ్ళకి డ్యామేజ్ ఉంటుంది, వాళ్ళకంటే తక్కువ మనకు డ్యామేజ్ ఉంటుంది. అది ఆలోచిస్తుందన్నమాట ఇండియా. అది పాకిస్తాన్కి అవకాశంగా మారుతుందన్నమాట. సో మన టార్గెట్ మనం చెప్పుకున్నట్టు కేవలం అక్కడ ఉగ్రవాదులు లేకుండా చేయడమే, ఉగ్రవాదులు మళ్ళీ భారత్ కన్నెత్తి చూడకుండా చేయడమే. అది చేయడంలో నిన్న రాత్రి జరిగిన ఈ మెరుపుదాడుల ఆపరేషన్ సింధూర్తో సక్సెస్ అయింది. అప్పుడు అది జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ఏంటంటే కవ్వింపు చర్యలు చేస్తోంది, రెచ్చగొడుతోంది, క్షిపణులతో దాడులు చేస్తున్నారు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు, పీఓకేలను అండ్ సరిహద్దు ప్రాంతం మొత్తం మీద ఎదురెదురు కాల్పులు అయితే జరుగుతున్నాయి. దీన్ని యుద్ధం అనలేం, యుద్ధ తీవ్రత అనలేం. తీవ్రమైన యుద్ధం అయితే ఇంకా రాలేదు. సో అది రాకూడదు అని కోరుకోవాలి మనం ఒక ఇండియన్గా. భారతదేశం ఫార్ములా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచు ఉంది, మంచు మొక్క, ఆ పక్కనే ఒక నిప్పురవ్వ ఉంది, అది కాలుతూ ఉంది. అది కాలుతూ మంచుని కరిగిస్తుంది. ఆ వేడికి మంచు కరుగుతుంది. కరిగిన మంచు ఏమవుద్ది? నీటి రూపంలో వెళ్ళి ఆ నిప్పు దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి ఆ నిప్పుని ఆర్పేస్తుంది. అవునా? సో ఆ ఫార్ములా మనం ఫస్ట్ ఫాలో అవుతాం. నాకు తెలిసి ప్రపంచంలో ఇటువంటి సహనం, శాంతి ఫార్ములా ఫాలో అయ్యేది మనమే. మరీ శృతి మించితే ఆ నిప్పు పక్కకి వెళ్ళి ఇంకెవరినో ఆర్పేయాలని చూస్తే, ఇంకెవరినో తగలబెట్టాలని చూస్తే ఆ దుష్పరిణామాన్ని, దుష్ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. అంటే సహనంతో ఉంటాం, మ్యాక్సిమం సహనంతో ఉంటాం. సహనం నశిస్తే మాత్రం ఊరుకోమన్నమాట. సాధారణంగా మన ఇండియన్స్ కామన్ డైలాగ్ అది.
అరే నా సహనాన్ని పరీక్షిస్తున్నావు, సహనం కోల్పోతే మాత్రం ఊరుకోనని కామన్ డైలాగ్. సేమ్ ఇప్పుడు మన దేశం సహనాన్ని కూడా పాకిస్తాన్ పరీక్షిస్తోంది. సహనం కోల్పోతే ఎలా ఉంటుంది అనేది పాకిస్తాన్కి తెలుసు. అందుకే వాళ్ళు కూడా భయపడుతూనే ఎదురుదాడి చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఒక రకమైన రాజకీయ అస్థిరత ఉంది, ఆర్థిక పరంగా అస్థిరత ఉంది, ప్రభుత్వానికి నిలకడ లేదు, పాలకులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. సో అక్కడ వ్యవసాయం బాగలేదు, పారిశ్రామికం బాగలేదు, జీడిపి బాగలేదు, అప్పుల పాలు అయిపోయారు. అయినా సరే వాళ్ళు మేము చైనా ఇచ్చే సపోర్టో లేదంటే ఇంకా వేరే ఇచ్చిన సపోర్టో కానీ వాళ్ళు భారతదేశంతో ఎప్పుడు కవ్వింపులకు వస్తూనే ఉంటారు. ఎప్పుడు యుద్ధం జరిగినా వాళ్ళు ఓడిపోతారని తెలిసినప్పటికీ వాళ్ళు అలా వస్తూనే ఉంటారనమాట. సో నేను అనుకోవడం యుద్ధం తీవ్రత అయితే రాకూడదనే కోరుకుందాం మనం సగటు భారతీయులుగా. ఎందుకంటే మన దేశం లక్ష్యం, మన దేశ పాలకుల లక్ష్యం, మన దేశ సైనికుల లక్ష్యం ఏమిటంటే ఉగ్రవాదులు లేకుండా ఉండాలే తప్ప పాకిస్తాన్ వాళ్ళు ఏమండి నిన్న వెళ్ళారు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఉగ్రవాద శిబిరాల మీద బాంబులు వేశారు కానీ పాకిస్తాన్ సైనిక శిబిరాల మీద వేయలా, పాకిస్తాన్ పౌరుల మీద వేయలా. అలా చేస్తే పాకిస్తాన్ ఎంత? సో అందుకని మన దేశం మ్యాక్సిమం సహనంతో ఉంటుంది, శాంతితో ఉంటుంది, యుద్ధం కోరుకోవట్లేదు. అందుకే ఏ ఇద్దరు మాట్లాడుకున్నా యుద్ధం గురించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇది ఆలోచించండి, ఈ విధంగా ఆలోచించండి. యుద్ధం వస్తే మాత్రం మనకి ఆర్థికంగా నష్టం జరుగుద్ది. మనం రూపాయి కోల్పోతే పాకిస్తాన్ వాళ్ళు 10 రూపాయలు కోల్పోతారు. ఆ రూపాయి కోల్పోవడం అయినా ఎందుకు అని ఆలోచిస్తుంది అనమాట. మరీ తప్పలేదనుకోండి, అప్పుడు మన సైనిక పవర్ ఏంటో, మన ఆర్మీ ప్లస్ మనకున్న రిజర్వ్ దళాలు, మనకున్న క్షిపణులు పవర్ ఏంటో అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు. ఈవెన్ అణ్వాస్త్రాలు పాకిస్తాన్ దగ్గర 170 ఉంటే మన దగ్గర 180 ఉన్నాయి. మనకి గత 5 సంవత్సరాల్లోనే అణ్వాస్త్రాలు ఎక్కువగా పెరిగాయి. ఎందుకంటే ఎప్పుడు ఈ చైనా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, ప్లస్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎప్పుడు రెచ్చగొడతారో తెలియదు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలంటే సరిహద్దు దేశాలతో ఇటువంటి తగాదాలు ఉన్నాయి. కాబట్టి మన భారతదేశం గత 5 సంవత్సరాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య పెంచుతోంది, ప్లస్ కొన్ని జలాంతర్గాముల సంఖ్య పెంచుతోంది, అట్ ద సేమ్ టైం రిజర్వ్ దళాల సంఖ్య పెంచుతోంది, అండ్ అణ్వాయుధాలను కూడా పెంచుతున్నారు. అణ్వాయుధాలు ఎన్ని ఉన్నాయి అనేది అఫీషియల్గా ఏ వెబ్సైట్లో లేదంటే ఏ ప్రభుత్వం చెప్పదు. మా దగ్గర ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయని ఎవరు చెప్పరు, యుద్ధం టైంలో బయటికి తీస్తారంత. సో మీరు పక్కన యాడ్ చూసే ఉంటారు కదా, laddupallem.com. ఇది ప్యూర్లీ ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట. ఒక 20 రకాల లడ్డూలు పూర్తిగా హెల్దీ ఇంగ్రీడియంట్స్, సేంద్రియ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులతో చేసినవి. రాగి, సజ్జ, జొన్న, కొర్రలు, క్యాష్యూ అంటే జీడిపప్పు, బాదము అండ్ పూల్ మఖానీ, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. మిక్సింగ్ కాంబినేషన్ ఉంటుంది. సో మీరు వీలైతే www.laddupallem.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేయండి. మీకు ఫస్ట్ ఆర్డర్ మీద 10% డిస్కౌంట్ వస్తుంది. సో అది ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ అటువంటివి, అవి ప్యూర్లీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఆ రేట్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న క్వాలిటీ బాగుంది. సో వీలైతే ఆర్డర్ చేయండి, టేస్ట్ చేయండి, నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేయండి, లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అక్కడ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉంటుంది, 9997839994 9997839994. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి, లేదా కాల్ చేయండి. ప్లస్ ఫ్రాంచైజీలు అవుట్లెట్స్ కూడా ఇస్తారు జిల్లాల వారీగా. వీలైతే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.